డెవలప్మెంట్ చేయాలనేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది ఓకే కానివ్వండి. మహేష్ గారు, నాదో డౌట్. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు కష్టపడి 295 టన్నులు ఎంతో అది సీజ్ చేయిస్తే వైజాగ్ కలెక్టర్ గారు ఆయన నోటీసులో లేకుండా ఏంటంటే ఆర్డర్స్ ఇచ్చేయటం, ఆర్డర్ కాపీలు కూడా మీరు చూసే ఉంటారు చూడండి. అది దాన్ని వదిలేశారు. అది ఇవాళ రేపో చైనాకి వెళ్తుంది. చైనా వాళ్ళు మనకు వైరస్ పంపిస్తుంటే మనమేమో వాళ్ళకి బియ్యం పంపిస్తున్నాం. ఏమో సార్, ఇప్పుడు అది మీ కలెక్టర్ గారు ఆ రోజు ఇంకా మినిస్టర్ గారు చెప్పిన తర్వాత కలెక్టర్ గారు యాక్షన్ తీసుకున్నారంటే చూడాలా నిజంగానే అది ఏ రైస్ తీసుకెళ్తారో లేకపోతే సంబంధం లేని రైస్ ని వదిలేయమని చెప్పారని చూడాలి సార్. ఎందుకంటే ఇట్స్ వెరీ టెక్నికల్ ఇష్యూస్ ఉంది కాబట్టి నాకు కూడా అంత బ్రీఫ్ తెలియదు. నాకు టు బి ఫ్రాంక్, ఎందుకంటే నాకు తెలియని విషయాల గురించి నేను తనగా మాట్లాడలేదు. ఎందుకంటే అది కూడా నాకు తెలిసినట్టు దాన్ని కూడా నేను కవర్ చేస్తే కాన్ఫిడెంట్. ఎందుకంటే కలెక్టర్ గారు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళంటోడు అది తప్పని చెప్తే అది 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 కరెక్ట్ కాదు. మేబీ రీజన్ ఏదైనా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. రైట్, ఒకసారి మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళామండి. మస్తానరావు గారు చూశారు కదా ఈ డెవలప్మెంట్స్. బైక్ రేసులు చేయండి, ఆవిడ శ్యామల గారు ట్వీట్లో బైక్ రేసులు చేయండి,